మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రభువునందు దేవుని ప్రజలారా, రాబోతున్నటువంటి రోజుల్లో ఎంతోమంది సేవకులు అనేక స్థలాల్లో సభలు జరిగిస్తున్నారు. ఆత్మల రక్షణ కొరకై రాత్రింబగలు ప్రయాసపడుతున్నటువంటి దైవ సేవకుల యొక్క ఆత్మీయమైనటువంటి ఆత్మీయుల కొరకై, పాపి రక్షించబడ్డానికి కొరకు వారు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనవంతుగా ఏం చేయాలంటే వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలాగ యూట్యూబ్ ఛానల్లో దేవుని వాక్యం ఎంతోమంది వాక్యం అందిస్తున్నారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. వింటున్న వారి శ్రోతలు భక్తులు అందరూ కూడా ఏం చేయాలి? ప్రభుత్వాలు వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థనలు చేయాలి. ప్రార్థనలే శక్తివంతమైన కార్యం జరిగించబడుతుంది. కాబట్టి ఈ ప్రార్థనలు మనం చేయడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఎంతగా ప్రార్థన చేస్తామో అంతగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. వాక్యం చెప్పిన వాడు ఎంత ప్రయాసపడుతున్నారో ప్రార్థన చేసేవారు కూడా అంత ప్రయాసపడేది ఒకటే. దేవుని పరిచయ కొరకై ఏ పని చేసినా ప్రతి దానికి బహుమానాలు ఉన్నాయి. ఏదైనా కూడా పరలోక సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి, అక్షయమైనటువంటి ఆహారం, అదే క్షయము కానిది. పరలోకముల జీతాలు ఉన్నాయి, పరలోకములో వాల్యూ ఉంది, పరలోకంలో బహుమానం ఉన్నాయి, పరలోకములో మహిమ ఉన్నది. ఆ రాజ్యంలో మనం అనుభవించడానికి కొరకై ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఈ లోకంలో పేరు కొరకు, ప్రఖ్యాతుల కొరకై, విలువ కొరకై, గౌరవం కొరకు, ఒక మంచి సాక్ష్యం కొరకై ఎంతగా ప్రయత్నం చేస్తామో రాత్రి వేళ కూడా దేవుని వాక్యం ప్రకారమై ఆత్మల రక్షణ కొరకై మనటువంటి వారిగా చేయాలి. మంచిది. దేవుని వాక్యములో ఈ పూట పరిశుద్ధ గ్రంథములోంచి వాక్యాన్ని చదువుకుందాం రండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథములో మొదటి పుస్తకం 13వ అధ్యాయం 47, 48, 49, 50 వచనాలు చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధమైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు. అలాగే యుగ సమాప్తమందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులు వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేదురు. అక్కడ ఏడ్పుడును పళ్ళు కొరుటయు ఉండును. ప్రభు తన మాటలు మన వినికిడులో ఆశీర్వదించినట్లుగా వాక్యం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. మహాగరుడువైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు. శ్రీమంతుడా, సర్వాధికారి, చూస్తున్న నీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ మెల్లని స్వరం, నీ మాధుర్యమైన స్థలం నా ప్రభువా వింటున్న వారి జీవితాల్లో నవనూతనం కలుగునట్లుగా మీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే వాక్యం వింటూ ఉన్నారో, ఎవరైతే చూస్తున్నారో వారి జీవితాలకి ఏది అవసరమో ప్రభువా, ఆరోగ్యంలోను, పనిపాటలో, ప్రయాణాల్లో, రాకపోకలు, చదువుల్లో, కుటుంబ జీవితాలు, దాంపత్య జీవితంలో ప్రభువా, గర్భపాలలో, ఉద్యోగాలలో తండ్రి, వ్యాపారాలలో మీ తోడు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వింటున్న ఒక్కొక్కరిని బట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న వారందరినీ పేరు పేరు వరుసను మీరు ఆశీర్వదించమని యేసయ్య నామమును బట్టి వాక్య భాగం కొరకై మీ సన్నిధిలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఆమేన్ చెప్పిన మీకు అందరికీ రక్షకుడైన యేసు ప్రభు పేరట మరొకసారి వందనాలు. షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్ దేవుని వాక్యం మీరు విని విడిచిపెట్టకుండా మీ వంతు సహకారంగా మీ దగ్గర మేము ధనం అడగలేదు, మీ దగ్గర కానుకలు మేమేం అడగలేదు. షాలేం స్వరం కానుకలు అడగలేదు, షాలేం స్వరం ధనం అడగలేదు. షాలేం స్వరం మీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? కేవలం ప్రార్థన. రెండవది ఈ పరిచర్ను ప్రోత్సహించడం. ఎలాగంటే మీరు చూస్తున్న వాక్యాన్ని మరికొందరికి అందించడం, షేర్ చేయడం ద్వారా దేవుని వాక్యం మరికొందరు వినడానికి అవకాశం కలుగుతుంది. నేను రక్షించబడిన ప్రారంభ దినాలలో వాక్యం కొరకై ఎంతో ఆరాటపడేవాడిని. దేవుని వాక్యం కొరకై అన్వేషించి పుస్తకాలు చదవడానికి కొరకు ఎంతో ప్రయాసపడేవాడిని. గంటల గంటలు బైబిల్ చదివిన దినాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను పడినటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆహార విషయంలో పరిపూర్ణమైనటువంటి సువర్ణమలి బంగారం మీ ఎదుటికి రావడానికి, మేలిమి బంగారం అపరంజగలిగిందంటే విలువైనటువంటి శ్రేష్టమైన రత్నాలు వంటి దేవుని వాక్యం మీకు అందించాలని సంఘముగా, సమూహంగా, ప్రార్థనా పూర్వకంగా ఈ రాత్రి మీకు అందిస్తూ ఉండగా ఈ ప్రయాసను గుర్తిరిగి నాయన వీరికి మా కొరకు ప్రార్థిస్తూ మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ఈ పరిచయను మీరు ప్రోత్సహించి
దేవుని వాక్యాన్ని పంపించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈరోజు మనం చదువుకునే వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం చదువుకున్నాం. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. నేను వీటి మీద పరిపూర్ణమైన ధ్యానం చేయడం లేదు, కానీ ఈ రాత్రిపూట వాక్యములో ఒక మాట ఏం చదువుతున్నామంటే, సముద్రములో వేయబడిన నానా విధమైన చేపలు పట్టిన వలను పోలి ఉన్నది. ఈరోజు నేను వలల గురించి చెప్పాలనుకున్నా. ఏ గురించి? వలని గురించి చెప్పాలనుకున్నాం. వల ఒక ఆత్మీయమైనటువంటి పాఠం నేర్పిస్తుంది. యేసు ప్రభు వారు ఇక్కడ ఉపమానంలో మాట్లాడుతూ చేపల వల అని రాయబడుతుంది. ఇక్కడ ఏం వల? ఇక్కడ అంతే కదా. ఏ వల ఉంది ఇక్కడ? ఇప్పుడు ఇది చేపల వల. ఇక్కడ ఎక్కడుంది చేపల వల? ఎక్కడుంది చేపలు అంటే సముద్రములో వల వేస్తే చేపలను పట్టినట్టు లాగినట్టుగా చూస్తున్నాం. మరి ఈ సముద్రం ఏదంటే సముద్రము ఈ లోకం. సముద్రం ఈ లోకం. లోకం అనే వాటిలో వల వేయాలి. అది ఆ వల ఏమర్థం చూపిస్తుందంటే, ఒకటి సువార్త వల, రెండవది సంఘం అనే వల. ఆత్మీయమైన భావాలతో మనం అర్థం చేసుకోవాలి. ఇదేంద్రా వాక్యం అనుకోవద్దండి. వల ఏమండి, మన మాటలకు ద్వంద్వార్థాలు ఉన్నాయిగా. ఎదుటి వాళ్ళ కోపం వస్తువు మీద చూపిస్తాం కదా, అది ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. భౌతికంగా వాక్యాన్ని ఎప్పుడు ఆలోచించకూడదు. ఎట్లా ఆలోచించాలి? ఆత్మ సంబంధులుగా మనం ఆలోచించాలి. ప్రకృతి సంబంధులుగా బైబిల్ చదవకూడదు. మనం ఆత్మ సంబంధులుగా దాన్ని చదువుతూ వస్తే ఆత్మీయతలో మనకు అర్థమవుతుంది. ప్రతి వాక్యము మనం అన్వయించుకోవాలి, పోల్చుకోవాలి వాక్యాన్ని. కొంతమంది ఏం పోలుస్తాం? ఈరోజు చూడండి, వాడు కటింగ్ చేస్తే వీడు కూడా అదే స్టైల్ కటింగ్ చేయాలి. వాడు వేసుకున్న డ్రెస్ వీడు అదే విధంగా వేసుకోవాలి. వాళ్ళు పెట్టుకున్న నగలు వీళ్ళు పెట్టుకోవాలి. వాళ్ళు కట్టిన చీరలు వీళ్ళు కట్టాలి. వాళ్ళు కట్టినటువంటి అలంకరణ వీళ్ళు కట్టాలి. వాళ్ళు కట్టిన బిల్డింగులు వీళ్ళు కట్టాలి. వాళ్ళు తెచ్చుకున్న వస్తువులు వీళ్ళు తెచ్చుకోవాలి. ఇవి సాధారణంగా పోలిక. వాళ్ళు తెచ్చుకుంటే సెల్ తెచ్చుకుంటే మనకేమే తక్కువ, వాళ్ళు బండి కొంటే మనం కొనుక్కోకూడదా? ప్రతిదీ కూడా ఏం చేసుకుంటాను? చూసినావా వాళ్ళ తెచ్చుకున్న బండి మనమేం తెచ్చుకోకూడదా? చూసినావా వాడు సెల్ వెళ్తుందా? పిల్లకాయ చెప్తారు, డాడీ వాడు ఎవరు చూసినావు డాడీ, ఎంత పెద్ద సెల్లో నాకు కూడా కొనేది డాడీ, ఒక ట్యాబ్ అన్నా ఏం కావాలి? వాడిదన్నా చిన్న ఫోను, నాది పెద్ద ఫోన్ వస్తుంది, ట్యాబ్ అన్నీ చూసుకోవచ్చు, బాగా పెద్దది కనిపిస్తుంది. ప్రతిదీ మనం పోలుస్తున్నాం. మంచిది. ఆత్మీయులుగా మనం వాక్యం వింటున్నప్పుడు ఆత్మ సంబంధంగా మనం అన్వయించుకోవాలి. వల దేన్ని చూపిస్తుందని చెప్పాను? ఒకటి సంఘమును చూపిస్తుంది, రెండవది సువార్తను చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏ వల? ఇది చేపల వలని రాసుకోవాలి. ఏం వల ఇది? లోకములో ఇక్కడ ఎటువంటి చేపలు చెప్పింది? నానా విధములైన చేపలు. వలేమో ఒకటే, చేపలు అనేకం. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. రకరకాల చేపలు ఉన్నాయి ఇక్కడ. లోకంలో కూడా రకరకాలు ఉన్నారు కదండి. రకరకాల మనుషులు, రకరకాల మనిషి క్రియలు, రకరకాలమైన ఉద్దేశాలు కలిగి, రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, రకరకాల స్థలాలు, రకరకాల అనుభూతులు, రకరకాల ఆహార పదార్థాలు, రకరకాల ఇళ్ళు కదండి. మనిషి రకరకాలు ఒక మాట చెప్పంటే అది ఇంద్రధనుస్సు లాంటి జీవితాలు. అంటే 7 రంగుల వలయం ఇంద్రధనుస్సు. ఎప్పుడు వస్తుంది ఇంద్రధనుస్సు? ఎప్పుడు వస్తుందా? వర్షం వచ్చే ముందుగా ఈ కొండ నుంచి ఆ కొండకు ఏమవుతుంది? ఆకాశ వీధులలో అది విహరిస్తుంది. మనకు ప్రత్యక్షంగా అనిపిస్తుంది. మనం కూడా అంత పొడుగు రంగు వేయలేము. ఇంటి ముందు ఇంటికి రంగు వేసిందని కష్టపడుతున్నాం మనం. ఆకాశానికి రంగు వేసినవాడు ఎవడు? దేవుడే. ఎన్ని రంగులు వేస్తున్నాడు ఆయన? 7 రంగులు వేస్తున్నాడు ఆయన. ఆయన చెప్తే ఆ రంగులు ఏర్పడుతున్నాయి. ఈ కొండ నుంచి ఆ కొండకు రంగు వేయడానికి ఎంత పెయింట్ కావాలి ఈ రోజులా? చూసావా దేవుడు ఎంత భాగ్యంగా చేశాడు. 7 రంగులతో 7 రంగులతో ఆయన వేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, రకరకాలటువంటి చేపలే. ఒకటి చిన్న చేపలు ఉంటాయి, పెద్ద చేపలు ఉంటాయి. అంటే బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటాయి. చేపలు కూడా చిన్న చేపలు ఉంటాయి, పెద్ద చేపలు ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మనుషులు కూడా రకరకాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అందరూ ఒకే మనసు ఉండదు. నాకున్న మనసు నీకుండదు, నీకున్న మనసు నాకుండదు. నేను ఉన్నంత వెయిట్ నువ్వు ఉండవు, నువ్వు ఉన్నంత వెయిట్ నేను ఉన్నాం. నాకున్నట్టు బాడీ నీకు ఉన్నట్టు బాడీకి వ్యత్యాసం. చేపల్లో కూడా ఏముందండి? రకరకాలుగా ఉన్నాయి. ఆ వలలో
లాగుతున్నట్టుగా చూస్తున్నాం అక్కడ. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి అనే మాట అక్కడ మనం గమనిస్తున్నాం. వలలో వారు లాగిన తర్వాత ఏం చేస్తారు దాన్ని? ఇప్పుడు ఏమవుతుంది? నీళ్ళలో వేయబడినటువంటి వల. తర్వాత అంటే లోకంలో మనం ఏంటంటే వల వేయాలంటే సువార్త వల వేయాలి. మనం ఏ వల వేయాలి? సువార్త వల వేయాలి. మనం దేవుని సువార్తను ఏం చేయాలంటే సువార్త వల వేయాలి. సువార్త వల వేయడం అంటే అర్థం అంటే ఎదుటివాడికి యేసు ప్రభువు వారి గురించి ఏం చేయాలి? పరిచయం చేయాలి. నీ సెల్ ఫోన్ ఎవరో చెప్తుంది. నువ్వు పెట్టుకున్న డీపీలు, నువ్వు పెడుతున్నట్టు వాక్యాలు, నువ్వు పెడుతున్న ఫోటోలు, నువ్వు పెడుతున్నటువంటి విషయాలు నీ సెల్లే చెప్పేస్తుంది. నువ్వు క్రైస్తవుడువా, హిందువా, నువ్వు ముస్లిం అనేది నీ యొక్క రూపురేఖలు. ఇక్కడ అర్థం అంటే లోకం ఈ పేరుతోనే పిలువబడింది కాబట్టి ఆ మతం అనే పేరుతో మనుషులు క్రియేటివిటీ అయిపోయినారు. ఇక్కడ నేను అంటున్నాను, మతంతో ప్రాముఖ్యం కాదు, మనిషి చాలా ప్రాముఖ్యం. మనిషి నెమ్మదిగా ఉండాలి, మనిషి సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలి. అయితే ఈ వల మనం వేయాలన్నమాట. వల ఎవరు వేయాలి? వల అనుభవస్తులే వల వేయాలి, సురువులేమిలా ఎవరైనా వల వేయాలి. వాళ్ళకి మరొక పేరు కూడా రాయబడుతుంది. ఏమండి? ఇంగ్లీష్లో అయితే నెట్ అంటే వల, అది కూడా ఇంటర్నెట్, ప్రపంచ వల, అంతే కదా. ఇంటర్నెట్ ఎక్కడి వరకు వస్తుందమ్మా? ప్రపంచం అంతా పోతుంది ఇంటర్నెట్. మన ఇంట్లో నెట్ పెట్టుకున్నాం అనుకో, ప్రపంచంతో మాట్లాడుతున్నావా లేదా? అన్ని కాల్స్ మాట్లాడుతున్నాం, అన్ని మెసేజ్లు పెట్టగలుగుతున్నాం. అంటే ప్రపంచం అంతా ఈ నెట్టు మాయలో పడిపోయినారు. నెట్టు లేకపోతే అసలు ఏమైపోతుంది? మొత్తం అన్నీ స్తంభించిపోతాయి. వల లేకపోతే కష్టం, సంఘం లేకపోతే నీ కష్టం. అది గుర్తుపెట్టుకో. ఒకే సంఘంలో ఉండాలి నువ్వు. ఆడొక రోజు ఏడొక తిరిగితే ఏ సంఘంలో నీకు విలువ ఉండదు. ఒక సంఘము, ఒక సహవాసము, ఒక సన్నిధి గమనించాలి. ఈరోజు అటు చేరు, ఈడ కొంతమంది పిలిచేది, ఆడ కొంతమంది ఇక్కడ పోయేది, మళ్ళీ వాళ్ళని రమ్మనేది, మళ్ళీ వీళ్ళు రమ్మనేది. రావచ్చు, చేసుకో, తప్పులేదు. కానీ నీకంటూ ఒక సంఘం ఉండాలి. చేసుకోవడంలో తప్పు అని చెప్పడం లేదు, చేసుకోవచ్చు. కానీ ఒక సంఘానికి నువ్వేమేమి ఉండాలి? ఒక సంఘానికి ఒక నెంబర్గా ఉండాలి. ఆ సంఘం నీ తల్లి లాంటిది, ఆ సంఘం నీ సొంతం, ఆ సంఘం నీకు బాధ్యత. అలాగ ఉండాలి. బాధ్యత లేని సంఘంగా నువ్వు జీవించకూడదు. ఆ సంఘం లేదండి అప్పుడప్పుడు పోయేస్తాం, ఈ సంఘం ఎప్పుడో రోజు పోస్తాం, అట్టగాదు. సంఘం అంటే ఆ వలలోనే ఉండాలి, ఆ సంఘములోనే ఉండాలి. ఏం చేయాలి? ఆ చేపలన్నీ కూడా రకరకాల చేపలు ఒకే వల్ల ఉన్నాయి. ఒక సంఘం ముఖ్యం. ఈరోజు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు చాలామంది. అట్టగాదు. నువ్వు ఆలోచించాలి. నీ ఆలన, నీ పాలన, నీ రక్షణ కొరకై, నీ కుటుంబం కొరకై ఎంత అంగలార్చుంటారు, ఎంత ప్రార్థన చేస్తుంటారు, ఎంత పలకరించుంటారు, ఎన్నిసార్లు ఇంటికి వచ్చుంటారు, ఎంతమందితో ఉంటారు, ఎన్ని ప్రార్థనలు చేస్తుంటారు. నీ బాగు కొరకై, నీ కుటుంబ క్షేమం కొరకై, నీ ఆరోగ్యం కొరకై, నీ వ్యాపారం కొరకై, నీ ఉద్యోగాల కొరకై, నీ పనిపాట్ల కొరకై, నీ యోగక్షేమాల కొరకై ఇంతగా సంఘం చేస్తే ఈ వలలో ఉండకుండా లోకమైన వలలోకి వెళ్ళిపోతే నష్టపోతావు. కాబట్టి ఇక్కడ చేపల వలను చూస్తూ ఉన్నాం. ఈ చేపల వలను ఏం చేస్తారు? వారు తీసుకున్న తర్వాత వలను విప్పారు. వలను ఏం చేస్తారు వాళ్ళు? అంతే కదా. మా చేపలు అట్టే పెట్టుకుంటారా? చేపలు పడ్డాయి, ఆ వలను చూసుకుంటూ మురిసిపోతారా? ఆ వలను చూస్తే ఆనందపడిపోతారా? పనికిరాదు. ఎవరైనా చేపలు పడి ఒకటి తినాలి, రెండోది అమ్మనమ్మాలి. తినకుండా అమ్మను అమ్ముకుంటే ఏం లాభం? ఆ వల అట్టే ఉంటే సరిపోదమ్మా. ఆ వలలో పడేటట్టుగా ఉండాలి. నువ్వు సముద్రంలోకి వేస్తే ఏమవుతుంది? లాగుతున్నట్టు నానావిధ చేపలు రాయబడింది. నానావిధ చేపలు. ఈరోజు మనం చేపల కూర తిన్నామనుకో, ఆటోమేటిక్గా చేపల కూర తిన్నామనుకో, ఆ రోజంతా ఎట్లా ఉంటుంది? ఇల్లు కానీ చేతులు కానీ దాని స్మెల్లే వేరు. చేపల స్మెల్లే అంతేందుకు సముద్ర బీచ్ దగ్గర స్మెల్ ఎట్టుంటుందా? చేపల స్మెల్ అంతా కూడా ఏమవుతుంది? చాలా కంపు కొడుతుంది. అర్థమవుతుంది? ఒకసారి ఒక సముద్రం దగ్గర చేపలన్నీ జరిపోయి ఒడ్డుకొచ్చాయనంట. చేపలన్నీ జరిపోయి ఏరి వేసుకుంటే కూడా సరిపోలా. ఏందా? చేపలు అంత ఏరి వేసుకున్నా కూడా సరిపోవడం లేదా? చేపలు అంతగా వచ్చాయి. ఎంతవరకు నీ ఏరి వేసుకునేదా? కవర్లు వేసుకున్నా, జోబులు వేసుకుంటావు, ఎట్ట వేసుకుంటావా? ఏదో టూర్కి పోయింటావు నువ్వు, ఎంత వేసుకోగలను? మీరు నమ్ముతారు? ఒడ్డు మొత్తం దరంతా కూడా చేపలతో నిండిపోయింది. దేవుని వాక్యంలో రాయబడినట్టుగా
ఈ వలను వారు లాగిన తర్వాత దాన్ని ఓపెన్ చేశారు. దాన్ని ఓపెన్ చేసినప్పుడు అక్కడ రాయబడి మాట చూడండి, చెడ్డవి తర్వాత చేర్చి చెడ్డ వాటిని బయట పారవేసి అని రాయబడుతుంది, మంచి వాటిని గంపలో వేసుకున్నారు. అర్థం. ఇక్కడ చేపల్లో కూడా ఏమండి, మంచి చేపలు ఉన్నాయి, చెడు చేపలు ఉన్నాయి. కాబట్టి చెడు చేపలు పెట్టుకుంటే ఆ చేప కూడా ఏమైపోతుందా అమ్మా, కూర కుళ్ళిపోయిన కూరలో మంచి కూర పోస్తే అవుతుందా, ఆ కూర కూడా చెడిపోతుంది. నీ సహవాసం ఎట్లా ఉండాలి, మంచి వారితో ఉండాలి. కాబట్టి ఇక్కడ పోల్చబడిన వలలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు బయటకు తీయబడిన తర్వాత నీ జీవితం జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యం చూస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవుని వాక్యులు వచ్చి వలల ప్రస్తావన మనం చూస్తున్నాం. వల, దీనికి మరొక పేరు బైబిల్ ఉంది, ఉచ్చులు అని ఉంది. ఉందా లేదా బైబిల్? వలలు అంటే ఉచ్చులు అంటే అర్థం అంటే ఏదైనా ఒక ఇది దానిలోకి వెళ్తే మరలా బయటికి రావడం కష్టం. అంటే సంఘంలో ఒకసారి నువ్వు దేవునితో అంకితం చేసుకున్న తర్వాత కష్టం వచ్చింది మళ్ళీ వెనక్కి రాకూడదు. అర్థమవుతుంది. ఒకసారి ఉరేస్తే తీయడం చాలా కష్టం కదండి. ఉరి తీయడం చాలా కష్టం. బాగా బిసిగిపోయింది, ఏం చేయాలి, చాలా కష్టం. ఒకసారి ఇక్కడ మీరు గమనిస్తున్నారు, ఉంగరం ఫుల్గా లూజ్గా ఉంది, టైట్గా వేయను అనుకో, ఈ చెయ్యి ఏమవుతుందా, తీస కూడా రాదు. మళ్ళీ ఎక్కడ పోలా, దాన్ని చేసిన వారు దానికి సరిపోయి కట్ చేయగలిగినటువంటి వ్యక్తి దగ్గరికి పోతేనే ఆ ఉంగరం, నువ్వు ఎంత ట్రై చేసినా, లాగినా, నూనె పోసినా, ఇంకోటి పోయి సోపు ఏమి వేస్తావు, ఆయింట్మెంట్ అయ్యి రానే రాదు, అంత టైట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఈరోజు ఎలాగునంటే మన జీవితాల్లో అటువంటి జీవితాలుగా ఉండకూడదు. కాబట్టి చేపల వల మనము జాగ్రత్తగా చూస్తూ ఉన్నాం. ఇక దైవ గ్రంథంలో ఈ మాటల ద్వారా మనం చూస్తే మంచి చెడులు ఇందులో పడ్డాయి. ఈ వలలో జాగ్రత్తగా, అందుకే వల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 2 వలను బైబిల్ గ్రంథంలో చూద్దాం రండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అది హఠాత్తుగా జరుగుతుంది. పక్షి ఏమన్నా నేను వల్ల పడిపోతాను అనుకుంటుందా? పక్షులన్నీ కూడా వల్ల పడిపోతాయి. ఇప్పుడు ఊహించిపోతాయేమిటి? అది దాని ఆత్రం, దాని ఆహారం, దాని తృష్ణ వేరు. ఈరోజు మీరు గమనించ హఠాత్తుగా పడిపోతున్నాయి. ఇదే వల, పిట్టల వల అంటే పక్షులకి వల వేస్తారు. ఈరోజు వేటగాళ్ళు ఉన్నారు చాలామంది, అడవి ప్రాంతాలు ఏం చేస్తున్నారు, పక్షులకి వలలు వేస్తున్నారు, జంతువులకి వలలు వేస్తున్నారు, వాటిలో ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. కాబట్టి పిట్టలకి వల వేస్తున్నట్టుగా చూస్తున్నారు, పక్షులకి వల వేస్తున్నారు. ఆ వలలో చిక్కబడితే ఆ వలలో ఎట్టబడతారు వారికే తెలియదు. ఏ పక్షులు నేను వలలో చిక్కుంటాను, దానికి ఏమి తెలుస్తుందా? అమ్మ, వలలో చిక్కుకుంటాను తెలిస్తే అది వల దగ్గరికే పోతుంది. వల తగులుకుంటాను తెలిస్తే వల దగ్గరికి వెళ్ళదు. ఆ మాట మనం చూస్తున్నాం. కాబట్టి అది తెలిసి వెళ్ళదు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాలి, మనం కూడా మరి వల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనే సంగతిని చూస్తున్నాం. ఆ తర్వాత దేవుని వాక్యంలో చూద్దామండి. హబక్కు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఇదే వల చూద్దాం. 1 చేపల వల, 2 పిచ్చుకల వల, 3 వాడు గాలము వేసి గుచ్చి లాగి ఉన్నాడు. వలలో వాడికి ఒక వల ఉన్నది. వాడంటే బైబిల్ ఎవరు రాయబడి తెలుసా? అది సాతానుకు సంబంధించబడినటువంటి పదం. ఇది సాతాను వల. ఈ వలలో చాలామందిని ఏం చేస్తారంట, గుచ్చు లాగుతున్నాడు, టెక్నిక్గా వేస్తున్నాడు. వలలో కూడా చిక్కుపోయే పరిస్థితులు. మరి సుఖభోగాలకు చిక్కుపోతున్నారు, పాపాలకు చిక్కుపోతున్నారు, భోగాలకు చిక్కుపోతున్నారు, మోసాలకు చిక్కుపోతున్నారు, అన్యాయానికి చిక్కుపడిపోతున్నారు. రకరకాలుగా మోసాలు, అన్యాయాలు, కుతంత్రాలకు ఈ మానవుడు ఏం చేస్తాడంటే దాన్ని వాటి రుచి చూపించి మొత్తానికి ఏం చేస్తున్నాడు. అసలు ఈరోజు నెట్ అనే ప్రపంచం అంతా కూడా ఎక్కడ చెడిపోతున్నాడు, సెల్ ఫోన్ మాయలో చిక్కబడిపోతున్నాడు. ఈ నెట్ ప్రపంచం లేకపోతే 5 నిమిషాలు నెట్ లేకపోతే వాడు తొట్టే పిచ్చిపడిపోతున్నాడు. వాడికి అయ్యో నెట్ అయిపోయి
ఈ వలలో మనం గమనిస్తూ ఉండగా ఈ వల యొక్క అనుభవాన్ని మనము ఆలోచించినప్పుడు ఈ వలలో పడిపోయిన వారు చాలామంది ఉన్నారు. ప్రేమ అనే వలలో పడిపోయిన వారు ఉన్నారు, మోహం అనే వలలో పడిపోయిన వారు ఉన్నారు. కాబట్టి వలలో పడితే పడితే మన కష్టం. అందుకే బహు జాగ్రత్త కలిగిన వారమే ఉండాలి. సాతాను వల్ల పడితే తిరిగి రావడం చాలా కష్టం. అందుకే ఆ వల్ల బహు జాగ్రత్త కలిగిన వారమే ఉండాలి. చూస్తున్నాం. మరొక వలన చూద్దామండి బైబిల్ గ్రంథంలో కీర్తన 31వ కీర్తన 4వ చరణం 4వ వల చూద్దామండి. కీర్తన 31:4 నా ఆశ్రయ దుర్గము నీవే, అది ఈ మాటలు మనం గమనిస్తున్నాం కదండి. ఏం రేపడుతుందంట? నన్ను చిక్కించుకోవడానికి శత్రువులు రహస్యంగా నన్ను ఒడ్డు వలలో నన్ను తప్పించు, వలలో నుండి నన్ను తప్పించు. ఇది శత్రువుల వల. ఏ వలండి? కొంతమంది చూస్తాం కదా, గుడ్డ ముసుకేసుకొని ఏం చేస్తారంట అర్థమవుతుందా? మన లోకల్ ఇవ్వడే ఉన్నాం. కొంతమంది కొట్టాలంటే కూడా రోడ్డుని ఏం చేస్తారా, గుడ్డ ముసుకేసి కొట్టేవాళ్ళు, గోతాలు వేసి కొట్టేవాళ్ళు. అది ఒకప్పుడు కాలం. మనం వింటున్నాం శత్రువుల వల్ల జాగ్రత్త. ఈరోజు శత్రువు ఎవరో తెలిసిన? మొదటి శత్రువు నీ దేహమే నీకు శత్రువు. నీ శత్రువు నీలో ఉన్నాడన్న సంగతి నీకే తెలియదు. నీ శత్రువు నీలోనే ఉన్నాడని నీకు తెలియదు. ఎందుకో తెలుసా? నువ్వు బాగున్నావులే అనుకుంటున్నా, కానీ అది నీ భ్రమ. అందుకే జాగ్రత్తగా ఉండాలి. శత్రువు వల్ల నీ ముందు ఉన్నదే. శత్రువులు దాడి చేస్తారు. దావీదుంటాడయ్యా, శత్రువు వలలో ఉంచినైనా నన్ను తప్పించు ప్రభువా అంటాడు. నన్ను తప్పించు నాయనా. శత్రువు వలలో తప్పించబడాలంటే ఏమండి బహు జాగ్రత్తగా దేవుడు దీనికి దిక్కు మనం చూడాలి. ఇవి తప్పించబడాలంటే ఏం చేయాలి? దేవుని ద్వారానే తప్ప మనం రాదు. ఇక్కడ కీర్తన 25 చూడండి. 25:11 రాయబడిన వాక్యం. కీర్తన 25:11 ఘోరమైనది. అక్కడ దేవుని వైపు తిరిగిన వలలో నుండి ఆయన వారిని విడిపించిన మాట రాయబడిందా? 16 చదువునైనా. ఈ మాటలు మనం గమనించవచ్చు. సరేలే, దేవుని వాక్కులో మరొక చోట ఈ మాట మనం గమనిస్తే ఆయన మనల్ని విడిపిస్తాడు అనే మాట మనం గమనిస్తాం. ఎవరు విడిపిస్తారు? ఆయనే మనల్ని విడిపిస్తాడు. ఆ సంగతులు బట్టి మనము ఆలోచన చేయాలి. చదువునైనా. క్షమిస్తాడు ఆయన. కాబట్టి ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. శత్రువుల వలలో ఉంచి మనం ఏమవ్వాలి? తప్పించబడాలి. మరొక వల దేవుని వాక్యంలో చదువుదాం రండి. దైవ గ్రంథంలో యోబు గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 19:6. అది ఇదే వల, ఇది దేవుని వల. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ మనం విన్నాం. ఏ వల విన్నాం? ఎన్నో వలలు విన్నాం. పాపం అనే వల, తర్వాత మరి చేపల వల, పెచ్చుల వల, శత్రువు వల, ఇన్ని విన్నాం. శత్రువు వల్ల ఉంటే నష్టం, సాతాను వల్ల ఉంటే నష్టం కదా, పాపం వల్ల ఉంటే నష్టం. మరి ఎవరి వల్ల ఉండాలి? దేవుని వలలో ఉండాలి. దేవుడు సువార్త చెప్పగా ఆ సువార్తకు లోబడినప్పుడు ఆ వలలో ఉన్నంత వరకు ఏమవుతాం అమ్మా? పక్షి వలలో ఉన్నంత వరకు అది భద్రంగా ఉంటుంది. వల విడిపోయింది అనుకో, అది దాని పాటికి వెళ్ళిపోతుంది. దాన్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, దాన్ని పట్టుకోలేరు. విశ్వాస జీవితంలో సంఘం అనే వలలో నువ్వేమవ్వాలి? పట్టబడి అక్కడే ఉండాలి. సంఘం అనే వల లేకుండా నీ ఇష్టానుసారంగా తిరిగో. అవసరమైనప్పుడు, నీ కష్టమైనప్పుడు, నీ కన్నీళ్ళు వచ్చినప్పుడు సంఘం కాదు, అనుదినం అవసరం ఆయన వైపు తిరగాలి. 25:15లో నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరిగి ఉన్నది. కీర్తనలో మనం చదువుతున్నాం 25:15లో. నీ వైపు తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను
వలలో నుండి విడిపించును. అది వలలో నుండి విడిపించును. ఆయన మనం ఏం చేస్తాడంట, వలలో నుంచి విడిపిస్తాడు. ఏ వల నుంచి నేను విడిపిస్తా అంటే ఇక్కడ రాయబడిన మాట మరి బట్టి చూస్తే ఏ వలలో ఉన్నా సరే, నీ జీవితంలో శత్రువుల వల, పాపం అనే వల, సాతానే వల, మోహం అనే వల, లోక ప్రేమల వల, ఏ వలలోనూ నేను విడిపిస్తాడు. నేను తప్పించడానికి, నేను విడిపించడానికి యేసుక్రీస్తులు అక్కడికి వచ్చాడు. ఆయన వలలోకి వస్తే నీకు భద్రత ఉన్నది, ఆయన వలలోకి వస్తే నీకు క్షేమం ఉన్నది, ఆయన వలలోకి వస్తే నీకు కాపుదల ఉన్నది, ఆయన వలలో ఉంటే నీకు ఆరోగ్యం, ఆయన వలలో ఉంటే నీకు ఆనందం. ఆయన వల చాలా ప్రాముఖ్యం. ఆయన వలలో లేకుండా మరొక వలలో ఉన్నావా నీకు ప్రమాదం. లోకములో, సముద్రం అనే లోకములో నువ్వు ఉంటూ ఉన్నావు. ఆ లోకంలో ఎంతమంది వలేస్తున్నారు చూసుకో. లోకంలో వలేస్తారు, చుట్టూ నీ మనుషులు నీకు వలేస్తారు. ఆ వలలో ఏ వల నీ మీద పడతా ఉంది? ఏందట, ఏ వల నీ మీద పడతా ఉంది? కొన్ని ఫంక్షన్లు కూడా చూస్తే కొన్ని వస్తువులు పెట్టి ఇసిరేయమంటారు. ఏ రింగు పడితే సోపు కానీ, డబ్బాలు కానీ, డబ్బు కానీ పెడితే, దేని మీద పడితే అది నీకే అంటారు. రింగ్ వేయండి. లోకంలో ఉన్నవాడు వలలు నీ మీద వేస్తూ ఉంటాడు. ఏ వలలో పడావో ఆ వల నీకు నష్టం. దేవుని వలలో పడ్డావా నువ్వు బాగుపడతావు. ఎందుకో తెలుసా, యేసయ్య నీ కొరకు వచ్చి తన రక్తం కార్చాడు, నిన్ను క్షమించి నేను బాగు చేశాడు, నీకు భద్రతనిచ్చాడు. దేవుని వలల వలన నీకు మేలు. దేవుని వల నీకు మేలు ఉన్నది, దేవుని వల నీకు క్షేమం ఉన్నది. ఏ వల్ల ఉంటే ఈ రాత్రి వేళ నువ్వు బాగుపడతావు. ఆలోచి, లోకలు ఎన్నో వలలు ఉన్నాయి, వలలో రకరకాలు, నెట్టు కదండి, దోమల వల, ఏగల వల, రకరకాల జట్టు, ఎన్నో రకాలు. ఈ వల్ల కాదండి, ఆత్మీయతగా మనం ఆలోచించుకున్నాం. మనకంటూ ఒక భద్రత దేవుని సంఘమనే వల. దేవుని వలలో ఉన్నంత వరకు మనం ఏమవుతాం? క్షేమం కలిగిన వారంగా ఉంటాం. దేవుని వలలో మనం ఉండాలి. దేవుని వలలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆ వల మనకు భద్రత కలిగిస్తుంది. చూడండి, ఇప్పుడు లోకమైన వలలో ఉన్నామనుకో, ఎన్ని రకాలుగా ఆలోచించాలి కదండి. ఈరోజు వాక్యం విన్నారనుకోండి, మీరు ధన్యులు. ఇప్పుడు ఏ వల్ల ఉన్నారు? దేవుని వల్ల ఉన్నారు. ఎంతోమంది విన్నవారు ఉన్నారు. అది ఏ వల్ల ఉన్నారు? అది ఏ వల్ల తగిలిందో. ఏమండి, మామూలుగా సముద్రం దగ్గర పోయినప్పుడు మనం చూస్తాం కదండి, చేపలు పట్టు రకరకాల వల్ల వేస్తూ ఉంటారు. ఏమండి, ఏ వల్ల పడుతున్నావో, ఏ మాయలో పడుతున్నావో, ఏ ఘోరంలో పడుతున్నావో, ఏ అగాధంలో పడుతున్నావో, ఏ ఊబిలో పడుతున్నావో, ఏ పాపంలో పడిపోతున్నావో, ఏ అక్రమంలో పడిపోతావో నీకే తెలుస్తుంది. ఇంకెవరికి తెలీదు. పడేది ఎవరికి తెలుస్తుందా? పడేవాడికి తెలుస్తుందమ్మా. నేను పడుతున్నప్పుడు నేను అడిగేవాడు లేడని నువ్వు ఇష్టంగా విర్రవెక్కుతున్నావేమో. నేను అడిగేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే ప్రభుని యేసుక్రీస్తు వారు. నువ్వు ఆయన వలలో పడకపోతే లోకం వల్ల పడితే ఎత్తుకోమని నేను అంతే. చేపలు పట్టే వాళ్ళ పడినావా, వాళ్ళు ఏం చేస్తారు? చేపలు ఎత్తుకోమని మంచి కైమా చేసి మంచి పులుసు పెట్టి తినేస్తారు. లోకంలోకి వెళ్తే నీ జీవితం కూడా ఇదే బతుకు, అగ్నిగుండం అంతే. ఆరని అగ్నిగుండానికి నువ్వు వెళ్ళిపోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు కదని మనం చదువుకునేటువంటి మూలవాక్యం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుకునేటువంటి అమూల్యమైన సందేశంలో ఆ మాట ప్రభు ద్వారా మనం ఉపమాన రీతిలో చెబుతున్నాడు. ఇదిగో, నీతిమంతులను దుష్టులను వేరు చేసి వీరిని అగ్నిలోని పడవేదురు, అక్కడ ఏర్పును పండ్లు కొడుకుంటున్నాయి. దేవదూతలు వస్తారు. ఈరోజు దేవదూతలు ఎవరు అనుకున్నావు? సేవకులు దేవదూతలు, బోధించేవారు దేవదూతలు, సువార్త చెప్పేవారు దేవదూతలు. వారు నీకు బోధిస్తున్నప్పుడే, బాగుపడమని చెబుతున్నప్పుడే, క్షేమం కలిగి ఉండని చెబుతున్నప్పుడే, ప్రభు దగ్గరికి రా అని చెప్పినప్పుడే నువ్వు లోబడితే నువ్వు వాళ్ళలో భద్రంగా ఉంటావు. లోబడలేదా? కంచెలో లోబడలేదా? వాక్యానికి లోబడలేదా? సావాసానికి లోబడలేదా? ప్రార్థనకు లోబడలేదా? దైవ సేవకులు లోబడలేదా? పెద్దలకు లోబడలేదా? పిల్లలకు తల్లిదండ్రులకు లోబడలేదా? భార్యాభర్తలు ఒకరికొకరు లోబడలేదా? ప్రమాదం, నష్టం, ఇబ్బంది. అందుకే లోబడే వలలోనికి రా, భద్రత కలిగిన వలలోనికి రా, నెమ్మది కలిగిన వలలోనికి రా, సమాధానం కలిగించే వలలోనికి రా, ఆరోగ్యం ఇచ్చే వలలోనికి రా. నీకంటూ ఒక భద్రత ఉన్నది, నేను పరలోకంలో చేర్చి